మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా మారిందట. ఎలాంటి ఫైర్వేలకు తావు లేకుండా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు, వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తారని కార్యకర్తలు పేరు తెచ్చుకున్న మీనాక్షి అంతలోనే ఓ వివాదంలో చిక్కున్నారట. పార్టీకి, ప్రభుత్వానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆమె నేర్పిన మంత్రాంగం కాంగ్రెస్కు కష్టాలు కొని తెచ్చిందట. ఎందుకు ఏంటా వివాదం? వాచ్ ది స్టోరీ. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం, హెచ్సియు యూనివర్సిటీ విద్యార్థుల మధ్య వివాదం సద్దుమణిగినట్టేనా? ఈ వివాదాన్ని చల్లార్చడంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చూపిన చొరవ పనిచేసిందా? విద్యార్థులపై కేసుల ఎత్తివేతలో మంత్రుల కమిటీతో ఆమె నెరపిన మంత్రాంగం సక్సెస్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఆ భూములు యూనివర్సిటీవి అంటూ విద్యార్థులు అడ్డుకోవటం, వారిపై పోలీసులు జులుం ప్రదర్శించటం, వీటికి తోడు చెట్ల నరికివేతతో జంతువుల ఆర్తనాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విద్యార్థులపై కేసుల అంశం కాంగ్రెస్ను ఇరకాటంలో పడేసింది. దీంతో హైకమాండ్ సూచనతో వెంటనే రంగంలోకి దిగారు మీనాక్షి నటరాజన్. పార్టీ ముఖ్య నేతలు, మంత్రుల కమిటీతో చర్చించి ముందుగా విద్యార్థులపై కేసుల కొట్టివేత విషయంలో చొరవ చూపారు. కంచగచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో ఆమె రాష్ట్ర సచివాలయంలో సమీక్ష జరపడం మాత్రం వివాదాస్పదంగా మారింది. నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె పార్టీ కార్యకలాపాలను గాంధీ భవన్కు పరిమితం చేయకుండా తెలంగాణ సచివాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొనటం వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కాదని ఒక పార్టీ పరిశీలకురాలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం చర్చనీయాంశమైంది. అయితే ఆమె చర్యల్ని సొంత పార్టీ నేతలే కొందరు తప్పుపడుతుండగా భలే దొరికారంటూ విపక్షాలు సైతం కత్తులు నూరుతున్నాయట. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయ సచివాలయం. మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాలు కీలక నిర్ణయాలకు వేదిక. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు మాత్రమే నిర్ణయాధికారం ఉంటుంది. మిగతా వాళ్లంతా విజిటర్సే. కానీ ఇటీవల మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్కు వెళ్లటం చర్చకు దారితీసింది. ఆమె కూడా విజిటర్లా వెళ్తే ఇబ్బంది లేకపోయేది. కానీ సచివాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు మీనాక్షి. సుమారు 4 గంటల పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. తిరిగి మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రులు, ప్రజా సంఘాలు, పర్యావరణ ప్రేమికులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఒకవైపు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సమీక్షలు నిర్వహిస్తుంటే మరోవైపు సమాంతరంగా మీనాక్షి కూడా అదే పని చేశారు. ఇక్కడే అసలు అభ్యంతరం వ్యక్తమవుతోందట. ఆమె కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కాబట్టి గాంధీ భవన్లో మీటింగ్లు పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఒక పార్టీ నాయకురాలిగా రాష్ట్ర పరిపాలనా కేంద్రంలో వీర లెవెల్లో మీటింగ్స్ పెట్టేయటం ఏంటంటూ నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. అసలు ఆమె ఏ హోదాలో సెక్రటేరియట్లో మంత్రులతో సమీక్ష నిర్వహించారు అని కూడా ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. మీనాక్షి నటరాజన్ తెలంగాణలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ చర్యల్ని కేవలం ప్రతిపక్ష నాయకులే కాక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ కూడా తప్పుబడుతున్నట్టు తెలుస్తోంది. గాంధేయవాదిగా రాహుల్ గాంధీకి సన్నిహితురాలిగా మీనాక్షికి పేరుంది. గత ఫిబ్రవరిలో ఆమె రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు రోల్ మోడల్గా చూశారు పార్టీ లీడర్స్. సాధారణంగా ప్రయాణికురాలిలా రైల్లో రావటం, బొకేలు, ఫ్లెక్సీలు వద్దని వారించటం లాంటివి చేయటంతో రాష్ట్ర పార్టీలో కూడా మార్పు కనిపిస్తోందని భావించారంతా. కానీ ఇప్పుడు అదే వ్యక్తి వివాదాలకు కేంద్ర బిందువుగా మారటం ఏంటో అర్థం కావటం లేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఎలాంటి అధికారిక హోదా లేని ఒక పార్టీ నాయకురాలు సచివాలయంలో మీటింగ్లు పెట్టడం అంటే సరిహద్దుల్ని చెరిపేయటమేనన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పుడిక సెక్రటేరియట్కు, గాంధీ భవన్కు తేడా ఏంటన్నది తెలంగాణ ప్రతిపక్షాల క్వశ్చన్. సీఎం రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంపుగా మారని, రాష్ట్ర వ్యవహారాల్ని ఢిల్లీ హైకమాండ్ నడుపుతోందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ విమర్శలు కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఇలానే ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలో రచ్చవుతుందని కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఈ వివాదం ఇలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు మీనాక్షి. పార్టీలో క్రమశిక్షణతో పాటు పార్టీ కోసం కష్టపడిన నేతలకు పెద్దపీట వేస్తున్నారట. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్కు ఇన్ఛార్జిగా నియామకం కాగానే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. 2 టీచర్ ఎమ్మెల్సీలతో పాటు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినా ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీట్లు, ఓట్లు సాధించలేకపోయింది. కానీ
ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం మీనాక్షి నటరాజన్ తన మార్కు చూపించింది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారిని, సామాజిక వర్గాల వారిని గుర్తించి అద్దంకి దయాకర్, శంకర్ నాయకులకు అవకాశం కల్పించింది. మండలిలో పార్టీ వాయిస్ బలంగా వినిపించే మహిళా నేత అవసరం ఉందని గుర్తించి అందున తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి అవకాశం ఇస్తే ఇంకా బాగుంటుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి విజయశాంతి ఎంపికలో మీనాక్షి నటరాజన్ కీలక పాత్ర పోషించారని గాంధీభవన్లో చర్చ నడుస్తోంది. పార్టీ పదవుల కేటాయింపుల్లో ఆమె నేతలను 3 విభాగాలుగా చేసినట్టు సమాచారం. మొదటి నుంచి పార్టీకి సర్వీస్ చేస్తున్న వారికి, వెనుకబడిన సామాజిక వర్గాలకు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టికెట్ త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యత పదవులు ఇవ్వాలని సూచించారట. 3వ దఫాలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట మీనాక్షి నటరాజన్. మంత్రివర్గ విస్తరణలోనూ మెజారిటీ జనాభా ఉన్న కులాలకు సీనియర్లయ్యి ఇప్పటివరకు మంత్రి పదవులు రాని వారికి, అలాగే కేబినెట్లో చోటు దక్కని జిల్లాలకు అవకాశం కల్పించాలని ఆమె సూచించారట. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసింది మీనాక్షి నటరాజన్. ఇక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హెచ్సియు ఘటనలోనూ తనదైన పాత్ర పోషించారు మీనాక్షి నటరాజన్. హెచ్సియు విద్యార్థులపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయించడంలో, యూనివర్సిటీ నుంచి పోలీస్ బలగాలను ఉపసంహరించడంలో మంత్రుల కమిటీతో చర్చ జరిపి మీనాక్షి నటరాజన్ తనదైన పాత్ర పోషించింది అంటున్నారు గాంధీభవన్ వర్గాలు.